కొంతమంది స్త్రీలంట తేనె తన పెదవుల నుంచి తేనె కారునట్లుగా మాట్లాడతారంట. తేనె ఎంత రుచికరంగా ఉంటుందో అంతగా తేనె పూసినట్లుగా మాట్లాడుతారు స్త్రీలు. కానీ చివరికి ఆ పురుషుడికి దుఃఖాన్నే కలగజేస్తారు. అంటే హార్ట్ఫుల్ గా వారు ప్రేమించరు, పెదవులతో మాట్లాడతారు అంతే. అలాగే ప్రార్థన ఒప్పుకోలు కూడా, పాపం ఒప్పుకోలు కూడా పైనే ప్రభువా నన్ను క్షమించు అంటే కుదరదు. నువ్వు ఒప్పుకునే విధానం ఎలా ఉండాలంటే నీ హృదయాంతరేంద్రియములో పశ్చాత్తాపం రావాలా. నీ హృదయాంతరేంద్రియము నుంచి పశ్చాత్తాపం వచ్చినప్పుడు, ఆ పాపమును దేవుడు క్షమించినప్పుడు అప్పుడు అది నేను వెంటాడడం మానేస్తాడు. అది నేను వెంటాడడం మానేస్తుంది, నేను చంపడం మానేస్తుంది, నేను ఇబ్బంది రూపాయలు పెట్టడం మానేస్తుంది. అంత మాత్రమే కాదు, ప్రజలందరికీ నువ్వు చేసిన పాపము తెలిసిన వాళ్ళ మనసులో నీ మీద చెడు అభిప్రాయం అనేది కలగదు. ప్రజలకి ఎంత విచిత్రంగా మారిపోతుంది చూడండి లైఫ్.